అధ్యక్ష పదే పదే నేనేదో విమర్శించిన నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కలో కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడిగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుతుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదేవిధంగా సొంత ఎమ్మెల్యేలు, మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని అని, లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోధించుకోలేదు. దయచేసి వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదే విధంగా అధ్యక్ష వెళ్ళిపోతారు. వాడు ఉన్నడా, ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చారా, ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడరు అధ్యక్ష. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదా, ఏంది లైకులా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో, రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన